అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాయ్ గ్రూప్ 58th ఫ్లోర్లో చేతిలో సిగర్, ఇంకో చెయ్యి బాల్కనీ రైలింగ్ మీద ఒక చెయ్యి గట్టిగా బిగిసింది. అరవింద్, ఆ అమ్మాయి వచ్చింది అన్న పిలుపుకి ఇటువైపు తిరిగి పంపించు అన్నట్లు హెడ్ మూవ్ చేశాడు. ఓకే అంటూ వెళ్ళిపోయాడతను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ అరుస్తోంది సితార. అరవకు, నీ వల్లే మీ నాన్నగారు చాలా అప్పులు చేసి చనిపోయారు. ఆ అప్పులెవడు తీర్చాలి? అందుకే నిన్ను అమ్మేస్తున్నాను అంటూ చెప్పింది తన తండ్రికి రెండో భార్య పినతల్లి. నువ్వేం మాట్లాడుతున్నావు పిన్ని? నన్ను అమ్మేయడమేంటి? నేను వెళ్ళను, ప్లీజ్ నన్ను వదలండి అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా 58th ఫ్లోర్కి అరవింద్ ఫ్రెండ్ వినీత్కి తనని అప్పజెప్పి ముందుగా మా పేమెంట్ మాకిస్తే మేము వెళ్ళిపోతామనింది రేణుక, సితారా పినతల్లి. ఇక వాళ్ళకి డబ్బు చేతిలో పెట్టి అక్కడి నుండి పంపించేశాడు వినీత్. ఇక తనని తీసుకొని అరవింద్ రూమ్కి తీసుకెళ్లాడు. సితార ఏడుస్తూ, మీరు మనుషులేనా? ఒక ఆడపిల్లని తన ఇష్టానికి వ్యతిరేకంగా డబ్బు పెట్టి కొనుక్కుంటారా? అసలు ఏ సమాజంలో పుట్టాం మనం? నేనేమైనా జంతువు అనుకుంటున్నారా మీ ఇష్టానికి కొనుక్కోవడానికి అని ఏడుస్తూ అంటుంటే తల తిప్పి ఆమెను ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూసి తనని తీసుకొచ్చి అరవింద్ రూమ్లో వదిలి డోర్ వేసి వెళ్ళిపోయాడు వినీత్. ఇక అక్కడున్న వాళ్ళని చూస్తుంటే మనుషుల్లా అనిపించట్లేదు, ఆమెను ఒక వస్తువులా ట్రీట్ చేస్తున్నట్లు అనిపిస్తుంటే ఏడుస్తూ, అసలు నువ్వు మనిషివేనా అనింది ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి. అటువైపు తిరిగి ఉన్నాడు. ఒక పశువుని కొనుగోలు చేసినట్లు కొనుక్కుంటావా? అసలేమనుకుంటున్నారు మీరు? ఆవిడ గారు అమ్మడం, మీరు కొనడం కొంచెమైనా మానవత్వం ఉందా? మిమ్మల్ని చూస్తుంటే మృగాల్లా కనిపిస్తున్నారు, భయం వేస్తోంది అంటున్న ఆమె మాటలకి ఇప్పుడు ఆమె ముందుకొచ్చాడో తెలీదు, ఒక్కసారిగా ఉలిక్కిపడి గుడ్లు పెద్దవి చేసుకుని అతన్ని భయంగా చూస్తోంది. అతని చురుకైన చూపులకి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే వణికిపోతూ చూస్తోంది. కమగేన్ అన్నాడు. అతని వాయిస్ చిన్నగా వచ్చిన గంభీరంగా వచ్చింది. ఏం చెప్పాలో ఆమెకు గొంతు పెగలటం లేదు. చెప్పు అన్నాడు. నన్నెందుకు తీసుకొచ్చారు అని అడిగింది. కొనుక్కున్నాను కదా, నిన్ను మీ పిన్నే నాకు అమ్మింది, సో బై చేసుకున్నాను. అంటే తను అమ్మితే మీరు కొనుక్కుంటారా? అమ్మే వాళ్ళకి లేనప్పుడు నాకెందుకు? నేను మనిషిలా కనిపించట్లేదా? వస్తువులాగా కొనుక్కున్నాను అని చెబుతున్నారు. నా దృష్టిలో అవి రెండూ ఒకటే అంటుంటే గుడ్లు పెద్దవి చేసి, అంటే మనిషికి వస్తువుకి తేడా లేదన్నమాట. నో, మనిషి తన ఫీలింగ్స్ని మాటల్లో చెబుతాడు, వస్తువు తనకు ఫీలింగ్స్ ఉండవు కాబట్టి సైలెంట్గా ఉంటుంది. దట్స్ ఇట్ అంటుంటే, ఛీ, నీలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా అనవసరం. ఎస్, మాట్లాడి టైం వేస్ట్ చేయడం చాలా అనవసరం. అందుకే మనం చేతులతో టైం సేవ్ చేసుకుందామంటూ ఆమెను నడుం పట్టి మీదకి లాక్కొని పెదాలనందుకున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి షాక్ అయి చూస్తూ ఉంది. ఇక ఆమె ప్రమేయం లేకుండా పెడుతున్న ముద్దుకి ఈ లోకంలోకి వచ్చి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తుంటే అసలు జరగట్లేదు అతను. అతని బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది? ఇక అలా ఎంతసేపు పెట్టాడో తెలియదు కానీ ఆమె కళ్ళల్లో నుండి కన్నీటి ధార అతని చెంపలను తాకింది. ఏమాత్రం చలనం లేనట్లుగా ముద్దుని హార్డ్గా మార్చేశాడు. ఆమెకు ఊపిరి అందక సతమతమవుతోంది. ఇక ఆమె అలా పెనుగులాడుతుండగానే అతను ఇష్టం వచ్చినంతసేపు పెట్టి విసురుగా వదిలి ఆమె జుట్టు పట్టి అతనికి దగ్గరగా తెచ్చుకొని, డోంట్ యూ డేర్ టాక్ లైక్ దట్, నాతో అలా మాట్లాడడానికి ధైర్యం చేయకు అన్నాడు. అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసి, అసలేంటి మీ ఇష్టానికి కొనుక్కోవడం, అడిగితే నా ఇష్టం లేకుండా నన్ను టచ్ చేయడం, అసలేమనుకుంటున్నావు నువ్వు? మనిషి ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వవా? షడాప్. ఏంటి నన్ను సింగులర్ ఫామ్తో పిలవడానికి ఎంత ధైర్యం అంటుంటే చిరాగ్గా చూసింది. ఆమె బుగ్గలు వత్తి, నీకు పొగరు మామూలుగా లేదు, నీ పొగరుని అణచడానికి ఎక్కువ సమయం పట్టదు, తీరుస్తా, త్వరలోనే తీరుస్తా అంటూ ఆమెను తీసుకెళ్లి 39th ఫ్లోర్లో పెంట్ హౌస్లో ఎత్తేసి, నువ్వు ఇప్పటి నుండి ఇక్కడే ఉండాలి, నీ బాడీ మీద సర్వ హక్కులు నాకు మీ పిన్నే ఇచ్చేసింది, ఇలా మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తే నీకే నష్టం, ఎంత సైలెంట్గా ఉంటే అంత సేఫ్గా ఉంటావు, లేకపోతే అని షార్పుగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ప్రవర్తనకి వాళ్ళ పిన్ని అలా చేయడంతో ఆమె మనసు మొత్తం బాధ కమ్మేసి ఇక లైఫ్ ఆమె చేతిలో నుండి చెయ్యి జారిపోయింది అన్నట్లు అక్కడే కూలబడి ఏడుస్తూ ఉండిపోయింది సితార. ఇక అతని రూమ్కి వెళ్ళిన అరవింద్ కోపంతో చేతి కండరాలు బిగిసి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు.
ఆ అమ్మాయి ఎలా ఉంది అన్నాడు వినీత్. మాట్లాడలేదు అరవింద్. కాస్త జాగ్రత్త, చూసుకొని అంటున్న అతని మాటలకి తల తిప్పి షార్పుగా చూశాడు. అతని చూపులకి భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినీత్. ఇక మేడ్ సితారాకి ఫుడ్ తీసుకొని వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళిన తనకి కింద కూలబడి బెడ్కి తల ఆంచి నిద్రపోతూ కనిపించింది. ఆమె దగ్గరికెళ్ళి తలపై చేయి పెట్టి అమ్మా అంటూ పిలవగానే ఒక్కసారిగా సురుక్కుమని తగిలిన చేతికి వెనక్కి లాక్కుంది. అయ్యో, ఈ అమ్మాయికి జ్వరం వచ్చినట్లుంది. ఈ విషయం వెంటనే సార్కి చెప్పాలి అనుకుంటూ అక్కడి నుండి లేచి అతని దగ్గరికెళ్ళింది. అయ్యగారు, పైన రూంలో ఉన్న అమ్మాయికి ఒళ్ళు కాలిపోతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, స్పృహలో లేదు అంటుంటే తల తిప్పి కళ్ళు చిన్నవి చేసి చూసి అక్కడి నుండి తన రూమ్కెళ్ళాడు. అతని వెనకాలే వెళ్ళింది ఆమె కూడా. ఇక ఆమె తలపై చెయ్యి పెట్టి చూసిన తనకి ఒళ్ళు బగబగా కాలిపోతోంది. వెంటనే ఆమెను 2 చేతుల్లో ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు అరవింద్. కాసేపటికి డాక్టర్ రావడంతో తనని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి రేపటి వరకు తగ్గిపోతుంది, డోంట్ వర్రీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. మెయిడ్ని పంపించి ఆమె పక్కన చైర్ లాక్కొని కూర్చున్నాడు. అతని చూపు ఆమె మీద నుండి కదలటం లేదు. ఆమె ప్రతి అణువుని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎందుకో తెలియకుండానే అతని పెదవులు విచ్చుకున్నాయి. ఇక దాహం దాహం అంటూ కలవరిస్తోంది. వెంటనే పక్కనే ఉన్న బాటిల్లో ఉన్న వాటర్ గ్లాస్లో పోసి ఆమెను అతనికి ఆనించుకొని నోటికి అందించాడు. ఇక మత్తుగా అలాగే అతని భుజం మీద నిద్రపోతోంది సితార. ఆమెను అంత దగ్గరగా చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తోంది అతనికి. ఇక మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి అతను మళ్ళీ యథాస్థానంలో కూర్చున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచిన సితారాకి చైర్లో నిద్రపోతూ కనిపించిన అరవింద్ని చూడగానే గబుక్కున లేచి కూర్చుని నేనెక్కడున్నాను అని చుట్టూ చూస్తోంది బెదురుగా. చాలాసేపటికి రాత్రి జరిగింది గుర్తు రావడంతో తల ఒక్కసారిగా గుణపాలతో గిచ్చినంత నొప్పి పుడుతుంటే తల గట్టిగా పట్టుకొని బాధపడుతూ కూర్చుంది. ఆమె అలా బాధపడుతూ సౌండ్ చేస్తుంటే టక్కున కళ్ళు తెరిచి తల తిప్పి చూశాడు. తల పట్టుకొని కూర్చున్న సితార దగ్గరికి చేరి వాట్ హ్యాపెన్ అన్నాడు ఆమె భుజం మీద చేయి వేసి. అంత నొప్పిలో కూడా అతని చేతిని విసిరి కొట్టింది. అలా విసరగానే కోపంతో అతని పిడికిలి బిగిసింది. కానీ ఆమెకు ఒంట్లో బాలేదని కామ్గా ఉన్నాడు. ఎక్కువ చేయకు, ఎలా ఉందో చెబితే డాక్టర్కి కాల్ చేస్తాను అంటున్న అతని మాటలకి ఇలాగే వదిలేస్తే ఇంకొక గంట సేపటికి చచ్చిపోయేలా ఉన్నాను, అలా ఉంది అనింది అతని కళ్ళలోకి కోపంగా చూస్తూ. వెంటనే డాక్టర్కి కాల్ చేసి రప్పించాడు. ఆమె పరిస్థితి చూసి ఆమె బాగా స్ట్రెస్ తీసుకుంటోంది. అలా తీసుకుంటే హెడేక్ తగ్గదు. ఫీవర్ వచ్చినప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే కేరింగ్గా చూసుకుంటే వాళ్ళ ఫీవర్ ఇట్టే ఎగిరిపోతుంది. మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా దండగే అని చెప్పి టేక్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక ఆమె మాటలకి తల తిప్పి చూశాడు. నీరసంతో తల పక్కకు తిప్పుకుంది. ఈ పొగరికి ఏం తక్కువ లేదు అని గొనుక్కుంటూ ప్రేమలు ఆప్యాయతలు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు, కానీ మూసుకొని లేచి పాలు తాగి మెడిసిన్ వేసుకో. ఈరోజు రాత్రి వరకు నువ్వు ఫీవర్ తగ్గి యాక్టివ్ అవ్వాలి అని సీరియస్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనిషి కాదు వీడు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఒక మనిషి ఆరోగ్యం బాగోలేక ఏడుస్తుంటే వీడికేమో వాడి సుఖం కావాల్సొచ్చింది అని తిట్టుకుంటూ తలనొప్పితో కళ్ళు కూడా తెరవలేకపోతుంటే డాక్టర్ చెప్పినట్లుగా పాలు తాగి మెడిసిన్ వేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంది సితార. ఇక ఎప్పటికో మెలకువ వచ్చిన సితార కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నానో కూడా అర్థం కాకపోతుంటే కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూస్తోంది. గోడలపై సాఫ్ట్ మార్బుల్ టెక్చర్తో ఫుల్లీ పాష్ ఇంటీరియర్ డిజైన్తో చాలా అందంగా ఉన్న ఆ రూమ్ని చూడగానే కళ్ళు పెద్దవయ్యాయి. అప్పుడే టక్ టక్ మన శబ్దంతో లోపలికి ఎవరో వచ్చినట్లుగా అనిపిస్తుంటే భయంతో చూస్తూ లేచి కూర్చుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి బెదురు చూపులు చూస్తుంటే వచ్చి ఆమె ముందు కూర్చొని తన చేతిలో ఒక కవర్ పెట్టి ఇప్పుడెలా ఉంది అంటూ ఆమె నుదురు తాకాడు. దూరం జరిగింది. బాగానే ఉన్నావు, నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇందులో ఉన్న చీర కట్టుకొని రెడీగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్. మరో మాటకి తావివ్వకుండా. అతను అలా చెప్పగానే ఒక్కసారిగా భయంతో బెదురు చూపులు చూస్తూ ఇప్పుడేం చేయాలి, ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి, దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష, నా ఇష్టంతో పని లేకుండా నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అంటూ ఏడుస్తూ ఎలాగైనా దీని నుండి తప్పించుకోవాలి తండ్రి అని దేవుడికి మొక్కుకుంటూ అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళింది. ఆ కవర్ తీసుకొని ఆఫ్టర్ సమ్ టైం
సితార కోసం లోపలికొచ్చిన మెయిడ్ ఆమెను చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి. అతిలోక సుందరి కూడా ఆమెను చూసి కుళ్ళుకుంటుందేమో అన్నంత అందంగా ఉంది సితార. చాలా అందంగా ఉన్నావు తల్లి, పద అంటూ అక్క నుండి తీసుకెళ్తుంటే ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఇక పై ఫ్లోర్కి తీసుకెళ్ళి వెళ్ళమ్మా, అక్కడ సార్ ఉన్నారు అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది మేడ్. కాలు ముందుకు కదలటం లేదు, ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఇక ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వెళ్తుంటే కాళ్ళల్లో వణుకొచ్చేస్తోంది. ఇక ఎదురుగా ఉన్నదానికి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అందమైన డైనింగ్ చైర్ రకరకాల పూలతో డెకరేట్ చేసి నెంబర్ ఆఫ్ డిషెస్తో కలర్ఫుల్గా కనిపిస్తోంది. మధ్యలో క్యాండిల్స్, ఫ్లవర్ వాస్ చాలా అందంగా ఉన్నాయి. సెంటెడ్ క్యాండిల్స్తో అక్కడ ఉన్న వాతావరణం చాలా ప్లెజెంట్గా మారిపోయింది. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. చుక్కలు కూడా వాటి ప్రకాశాన్ని విరజిమ్ముతో ఇంకా అందంగా కనిపిస్తుంటే కుపుటాలకు తాకుతున్న అరోమా, చెవులకి వినసొంపుగా వినిపిస్తున్న మ్యూజిక్ ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే ఆమె నడుం చుట్టూ చేరిన చేతులకి ఉలిక్కిపడి అతని చేతులని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే ఆమెను అతని వైపుకు తిప్పుకొని ముందుకు పడుతున్న కురులని చెవి వెనక్కి పెడుతూ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ అంటూ ఆమె నుదుటిన పెదవులు తాకించాడు. ఒక్కసారిగా ఒళ్ళు పరవశానికి లోనయ్యి మైమరుపుగా కళ్ళు మూసింది. ఆమె చేయి పట్టి డైనింగ్ చైర్ దగ్గరికి తీసుకెళ్లి చైర్లో కూర్చొని ఆమెను ఉడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఇక అక్కడ ప్రెజెన్స్కి ఆమె అతని లోకంలోకి వెళ్ళిపోయి ఏం చేసిన దానికి తగ్గట్టు ప్రవర్తిస్తోంది సితార. ఇక ముందున్న డిషెస్ అన్ని ప్లేట్లో తనే సర్వ్ చేసి ఆమె నోటికి ఒక్కోటి అందిస్తుంటే అతని కళ్ళలోకి చూస్తూ నోరు తెరుస్తోంది. ఏదో మంత్రం వేసినట్లు. నాకు నీ చేతులతో తినిపించవా అని అడిగాడు. ఇక మారు మాట్లాడకుండా అతనికి తినిపించింది. ఆమె అలా తినిపిస్తుంటే ఆమెను చూస్తూ నోరు తెరిచాడు అరవింద్. ఇక తినడం పూర్తవడంతో ఆమె చెయ్యి పట్టుకొని అక్కడే ఉన్న బెడ్ వైపు అడుగులు వేస్తుంటే అది ఇంకా అద్భుతంగా ఉంది. రకరకాల పూలతో అలంకరించి మల్లెలు ముక్కుపుటాలకి తాకుతుంటే ఏదో మత్తులోకి తీసుకెళ్తోంది. ఇక ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి అతను మోకాళ్ళ మీద కూర్చుంటూ నచ్చిందా అని అడిగాడు. ఆమెకు తెలియకుండానే నచ్చింది అన్నట్లు తలూపింది. అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని పెదాలని అందుకున్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసి ప్లీజ్ నన్ను వదిలేసేయ్ అనింది ఏడుపు గొంతుతో. ఆమె మాటలకి నవ్వుతూ వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నాడు. మా ఇంటికి వెళ్ళిపోతాను. అచ్చా, వెళ్ళిపోతే మీ పిన్ని రానిస్తుంది అనుకుంటున్నావా అనగానే ఆలోచనలో పడింది. చెప్పు, నువ్వు వెళ్ళగానే మీ పిన్ని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది అనుకుంటున్నావా? వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇక్కడ మీతో ఇలా ఉండడం నా వల్ల కాదు. నాకు మనసుంది, ఆత్మాభిమానం ఉంది. అవన్నింటినీ చంపుకొని మీతో పడుకోవాలి అంటే నేను బ్రతుకున్న శవంతో సమానం అంటుంటే నువ్వెక్కడా బ్రతకలేవు. ఎక్కడికి వెళ్ళినా నాకంటే దుర్మార్గులు చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటే నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటా. లేదు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి, నేనిక్కడ ఉండను అంటూ అరుస్తున్న ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకయ్యా అంటే ఇంతకుముందు అతను అన్నమాట మరొకసారి ఆమె బ్రెయిన్లో నెమరు వేసుకుంది. ఇక్కడే ఉంటే ఆమెను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అన్న వర్డ్ గుర్తు రాగానే తలెత్తి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అవును బేబీ, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతే మీ పిన్ని నిన్ను ఇంకెవరికో అమ్మేస్తోంది. ఓ, అది నాకు ఇష్టం లేదు. నీకోసమే కదా వెతికి మరీ నిన్ను కొనుక్కుంది అంటుంటే అయోమయంగా చూసింది. అర్థం కాలేదా? నన్ను గుర్తుపట్టలేదా? లేదు, నేను నీ క్లాస్మేట్ అరవింద్ని. అవునా అని పరీక్షగా చూసింది తనని. ఇప్పుడు కనిపిస్తున్నాయి చిన్నప్పటి అరవింద్ పోలికలు. అరవింద్ అనింది మెరిసే కళ్ళతో. ఎస్, కానీ నువ్వేంటి ఇలా చేశావు? నువ్వంటే ఇష్టం కాబట్టి మీ పిన్ని నిన్ను అమ్మకానికి పెడితే నిన్ను నేను కొనుక్కున్నాను. వేరే వాళ్ళు కొనుక్కుంటే ఇప్పటి వరకు నీ జీవితం నాశనమయ్యేది. అందుకే నువ్వు నా దగ్గర సేఫ్గా ఉండాలని నేనే తనకి డబ్బులిచ్చి నా దగ్గరికి రప్పించుకున్నాను. ఎలా ఉంది సర్ప్రైజ్ అంటుంటే చెమ్మ చేరిన కళ్ళతో చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే అతను నాకు చెప్పాల్సింది థ్యాంక్ యూ కాదు బేబీ అంటుంటే మరేం చెప్పాలి అని అడిగింది. లవ్ యూ అన్నాడు సిగ్గుపడుతూ. ఐ లవ్ యూ అరవింద్. నిజంగా నేను మాత్రమే నిన్ను లవ్ చేశాను అనుకున్నాను. నువ్వు కూడా నన్ను లవ్ చేశావా అని అడిగాడు.
తమరు చూసే చూపులు అంటే నాకెంత ఇష్టమో తెలుసా? తమరి చూపుల కోసమే ఒక్కరోజు కూడా స్కూల్ డుమ్మా కొట్టకుండా వచ్చేదాన్ని. థ్యాంక్ యూ మై డియర్ రాక్షసి. ఇంత రాక్షసిలాగా బిహేవ్ చేశావో తెలుసా? నిన్న నవ్వొచ్చింది నాకు అంటూనే ఆమెను అల్లుకుపోయాడు. ఈరోజు మాత్రం చాలా అందంగా ఉన్నావు. ఇలాగే కంటిన్యూ అయిపోదామా అంటుంటే మరి పెళ్ళి అనింది. ఆల్రెడీ మనకు పెళ్ళైపోయిందిగా అన్నాడు. ఏంటి పెళ్ళైపోయిందా? ఎప్పుడు? నాకు తెలియకుండా అంటుంటే మొన్న అగ్రిమెంట్లో సైన్ చేశావుగా అదే పెళ్ళి అంటుంటే నవ్వి అతన్ని హత్తుకుంది. నువ్వు దొంగ, నన్ను ఎంత ఏడిపించావో, చాలా భయం వేసింది తెలుసా, చచ్చిపోవాలనుకున్నాను అంటూ అతని గుండెల మీద కొడుతుంటే ఆమె చేతులని గట్టిగా పట్టి వెనక్కి మెలిపెట్టి దగ్గరికి లాక్కొని, ఈరోజు చాలా అందంగా ఉన్నావు, చాలా రోజులు నీకోసం ఎదురు చూశాను, నా నిరీక్షణకి ఫలితంగా నువ్వు నాకు దక్కావు, ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నా నుండి తప్పించుకోలేవు అంటూనే ఆమె ఎదపై ముద్దు పెట్టి బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరాడు. ఇక అతని ప్రేమ మొత్తం ఆమె మీద కురిపిస్తూ ఆమె పుట్టిని ముద్దులతో అభిషేకిస్తుంటే ఒళ్ళంతా పరవశానికి గురై అతని వీపుని గట్టిగా చుట్టేసింది. ఇక ఇద్దరి మధ్య వలువలు కూడా భారంగా అనిపిస్తుంటే అవి ఎప్పుడో దూరమై రెండు శరీరాలు ఒకదానికొకటి పెనవేసుకొని సరస శృంగార యాత్రలో ఎన్నో పాఠాలని నేర్చుకొని స్వర్గ సుఖాలని చవిచూశారు.